గుణపాఠం అయిన తర్వాత కూడా కాస్తైనా మార్పు రావాలి కదా జీవితంలో. అప్పుడప్పుడు భగవంతుడు కొన్ని చూపిస్తూ ఉంటాడు, కొన్ని సూచనలు. అప్పుడైనా సరిదిద్దుకోవాలి. నాకేంటి, డోంట్ కేర్, నేనే అనుకునే లక్షణాలు, అహం అనేటువంటి లక్షణాలు కొంతమందికి ఉంటాయి జీవ లక్షణాల్లో. కార్తవీర్యార్జునుడి లక్షణం అదే. మళ్ళీ నిలబడ్డాడు. ఎట్టి పరిస్థితుల్లో కామధేనువు తీసుకునే వెళ్తాను కానీ వట్టి చేతులతో వెళ్ళను. ఇప్పుడు జమదగ్నికి కోపం వచ్చింది. ఏమయ్యా, ఇంత చెప్పినప్పటికీ కూడా నువ్వు వినవా, మాట వినవా అని చెప్పి జమదగ్ని కోపంతో తన మంత్రదండములోంచి తాను అస్త్రాలు ప్రయోగించడం ప్రారంభించినాడు. యుద్ధం జరిగింది జమదగ్నికి కార్తవీర్యార్జునుడికి. మంత్రశక్తి కలిగిన వాడు ఒకవైపు, దత్తాత్రేయ ఉపాసన చేసి 500 ఆయుధాలను ఒకేసారి ప్రయోగించేటువంటి అద్భుతమైన శక్తి కలిగిన 1000 బాహువులు కలిగినటువంటి గొప్ప పరాక్రమవంతుడు ఒకవైపు. ఈ యుద్ధం తెగేదా? తెగేటట్టు కనిపించడం లేదు. బ్రహ్మదేవుడు దిగినాడు. మీ ఇద్దరు ఇలా కొట్లాడుకుంటే తేలేదేముండదు, జరిగేదేమీ లేదు. మీ ఇద్దరి వల్ల ప్రకృతి లోపట విఘ్నాలు ఏర్పడే అవకాశం ఉన్నది. కాబట్టి మీరిద్దరు ఉపసంహారం చేయండి. బ్రహ్మగారి మాటతోటి విరమించుకున్నాడు ఇద్దరు కూడా, కార్తవీర్యార్జునుడు, జమదగ్ని.